ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాతావరణం చల్లగా ఉంది కనుక అందరి ముఖాల మీద కూడా ఆ చల్లని వాతావరణం ఉంటుందని అనుకుంటున్నాను. అంటే చిరునవ్వు ఉంటుందని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 222, సాంగ్ నెంబర్ 222, 222వ పాట అందరం కలిసి పాడుకుందాం. ఇది చాలా తెలిసిన పాట, వచ్చిన పాట. అందరికీ నాతో పాటు ఎక్కువ వేస్తూ పాడాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీకనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును నూతన మన్నాను వేకువనే నే కూర్చుకొని, అనుదినమును నూతన మన్నాను వేకువనే నే కూర్చుకొని, దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీకనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, దేవుని ఆలోచన గ్రహించి రణమున గెల్చుచు సాగెదను. దేవుని ఆలోచన గ్రహించి రణమున గెల్చుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీకనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను సాగెదను. అనుదినమును జీవనయానములో యేసుని నిందను బరి, అనుదినము యేసుని నిందను భరించి, యేసుని రొమ్మునాను కొనుచును సిలువను, యేసుని రొమ్మునాను కొనుచును సిలువను మోయుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీకనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను. వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. హల్లెలూయా. మరొక్క పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 379, 379వ పాట అందరం కలిసి. దేవుని రాకడ దగ్గరవుతుంది. యేసయ్య త్వరలోనే వస్తున్నారు. ఆయన రాక కొరకు ఎన్ని మంది వేచి ఉన్నామో, వేచి ఉంటే మీరు కూడా నాతో పాటు ఎక్కువించి బిగ్గరగా పాడుతూ దేవుని మహింపరుచుదాం. దేవా నీవే నా జీవం, నీవే రా యేసయ్యా త్వరలో, నీ రాక కోరి వేచియున్నా రా రాజా
త్వరలో. దేవా నీవే నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో. నీ రాక కోరి వేచియున్నా, రా రాజా త్వరలో. నీ వాగ్దానము నమ్మి ఆశతో వేచియున్నాను, నీ వాగ్దానము నమ్మి ఆశతో వేచియున్నాను. నీవున్న చోటికి నన్ను కొనిపోవా, వేగమే రావా. నీవున్న చోటికి నన్ను కొనిపోవా, వేగమే రావా. దేవా నీవే నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో. నీ రాక కోరి వేచియున్నా, రా రాజా త్వరలో. మేఘాలపై నీవు రాగా, దూతగణమెల్ల కొనియాడా. మేఘాలపై నీవు రాగా, దూతగణమెల్ల కొనియాడా. ఆ మహదానందములో నీతోనే సదా వసింతున్. ఆ మహదానందములో నీతోనే సదా వసింతున్. దేవా నీవే నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో. నీ రాక కోరి వేచియున్నా, రా రాజా త్వరలో. దేవా నీవే నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో. నీ రాక కోరి వేచియున్నా, రా రాజా త్వరలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు చదువుదాము. కీర్తనలు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు కలిసి చదువుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తు నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమిని మరుగునదే ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆకాశముకు అంతరిక్షము, చూడండి 2వ మాట. 3, వాటికి భాష లేదు, మాటలు రావు, వాటి స్వరము వినబడదు కదా. మనకి మాటలు వచ్చు, భాష వచ్చు, మనకి మాటలు కూడా చక్కగా వచ్చు. దేవుణ్ణి అటు రీతిగా ఆరాధిద్దాం. మాటలతోని దేవుణ్ణి హృదయపూర్వకంగా. డెబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే దేవుణ్ణి ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చాలా జీవితంలో చాలా అవసరం. ఎవరిని ఆరాధన చేయడం? సైనబో ఇక్కడే ఉన్నారు. అయితే లాస్ట్ వీక్ లాగా దేవుణ్ణి ఆరాధన చేయడం మన జీవితంలో చాలా అవసరం. నేనేమి చెప్పను కానీ 2 మాటలు. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతుంది. అందరికీ తెలిసిందే, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఆమె యేసయ్య కోసం విన్నది, యేసయ్య కోసం తెలీదు, చూడలేదు. యేసయ్యని ఎప్పుడు చూడలేదు ఆమె. నాకు చదివి నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నాను. యేసయ్యని ఆమె ఎప్పుడు చూడలేదు. యేసయ్య ఎలాగుంటారో తెలియదు, కానీ యేసయ్య కోసం విన్నది. అప్పుడు వరకు ఆవిడ
ఆమె చాలా విపరీతమైన రోగముతో చాలా బాధపడుతుంది కదా. ఎవరికి చెప్పుకోలేదు, ఎవరితోని అటు ఇటు వెళ్ళలేదు. మనం ఒక నెల రోజులు బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉంచితే ఎలా ఉంటుంది? చాలా బాధ అనిపించేస్తూ ఉంటుంది, ఉండలేము కదా. షాపింగ్కి వెళ్ళకుండా ఇంకా అసలే ఉండలేము. అలాగే విండో షాపింగ్ అయినా అలాగే చేసుకొని రావాలి కదా. స్త్రీల్లో ఉన్న సహజం. అలాగే విండో షాపింగ్కి వెళ్ళింది అవ్వ కూడా అలాగే విండో షాపింగ్కి వెళ్ళి ఆ పండుగకి అట్రాక్ట్ అయ్యి మనం కూడా అలాగే వెళ్తాం, దేనికో అట్రాక్ట్ అయ్యి కొనేసుకుంటుంటాం. మనకు అవసరం లేనా కదా. ఎవరికోసమైనా వెళ్ళినా మనం కూడా వాళ్ళకి ఇంకోళ్ళు గిఫ్ట్ కొనడానికి వెళ్ళాం, మనం కూడా వెళ్ళి కొనుక్కొని తెచ్చేసుకుంటుంటాం. చాలామంది ఉంటుంటాం అలాగా. ఇలాగా ఈ స్త్రీ ఇంట్లోనే ఉండి పిల్లలతో కలవక, బంధువులతో కలవక, ఇదంతా కాదు. యేసయ్య కోసం విన్నది. ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. అనేక మంది జనాలు ఉన్నారు చుట్టూను, కానీ దేవుడు ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు తెలిసిపోయిందంట, ఆమె రక్తధారం ఆగిపోయిందంట, నివారణ కలిగింది. వెంటనే బాధ ఆగిపోయిందంట. ఆమెకు కలిగిన బాధ వెంటనే ఆగిపోయిందంట. లూకాసు వార్తలో ఉంటుంది, 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె కలిగిన బాధ వెంటనే ఆగిపోగానే నేను స్వస్థత పడ్డాను అని ఆవిడకి గ్రహించిందంట. ఆమె ఇలా గ్రహించగానే యేసయ్య కూడా ఒకటి గ్రహించారంట. ఏంటి? నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరినో తాకింది, ఎవరినో ముట్టింది, ఎవరినో స్వస్థపరిచింది, ఏ కష్టంలో ఉన్నోళ్ళనో విడుదల చేసింది. అవన్నీ యేసయ్యకి తెలీదా? యేసయ్యకి ముందే తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుండే ఏంటంటే, చాలాసార్లు మన దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఈ ఏడుపే వస్తుంది, మాటలు రావు. చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందరూ అది అనుభవించే ఉండుంటారు. దేవుని సన్నిధిలోకి వెళ్తే మాటలు రావు, కన్నీరే వచ్చేస్తుంటాయి. ఎందుకు వస్తూ ఉంటుంది? మళ్ళీ నేను ఆన్ చేయాలి మిమ్మల్ని. పరిశుద్ధాత్మ. ఇంకోటి చెప్పండి, వెరీ సింపుల్. మన గుండె భారం అయిపోతూ ఉంటుంది కదా. దేవుని సన్నిధిలో గెలగాన బడబడబడబడబని ఏడ్చేస్తుంటాం, ఎవ్వరికి చెప్పుకోలేని బాధతో నిండిపోతూ ఉంటాం. పిల్లలకి కాదు, భర్తకు కాదు, ఎవరికి చెప్పుకోలేని బాధతో నిండిపోతుంటాం. ఆ బాధతోని, ఆ కన్నీరుతోని దేవుణ్ణి తాకగలుగుతుంటాం, దేవుణ్ణి కదపగలుగుతుంటాం. దేవుడు మన వైపు చూసేలాగా ఆ కన్నీరుతో చేయగలుగుతూ ఉంటుంటాం. అనేక మంది జనం ఉన్నా అనేక మంది ఆయన మీద పడుతున్నారంట. యేసయ్య మీద అనేక మంది పడుతున్నారు, కానీ ఆయనలో నుంచి ప్రభావం ఎవరిలోకి వెళ్ళలేదు. కానీ ఈమె వస్త్రపు చెంగు ముట్టుకుంది, వెంటనే ఆయనలో నుంచి ప్రభావం, ఆ శక్తి వెళ్ళి ఆమెను ముట్టింది. ఇప్పుడు ఎంతమంది ఉండాం మనము, అక్కడున్నంత అంతమంది జనం లేకపోయినా ఒకరిద్దరి కన్నా ఎక్కువే ఉన్నాం కదా, 2-3 కన్నా ఎక్కువే ఉన్నాం కదా. ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలోని యేసయ్య ఎవరిని ముడతారు ఇప్పుడు? ఎవరిని తాకుతారు ఇప్పుడు? ఎవరిని ఆయన స్వస్థపరుస్తాడు ఇప్పుడు? ఎవరికి విడుదలిస్తారు ఇప్పుడు? మీరే క్వశ్చన్ చేసుకోండి మీకు మీరే. నా ఆరాధనతో యేసయ్యని కదపగలనా? నా ఆరాధనతో ఆయన ప్రభావం నాలోకి రాగలిగేలాగా నేను చేసుకోగలనా? ఆయన కనుదృష్టి నా మీద పడేలాగా నేను చేయగలనా? ఆయన శక్తి నా మీదకి వచ్చిందని నేను గ్రహించగలనా? చిన్ని ఆరాధన, కొంత సమయము హృదయపూర్వకంగా వచ్చింది అనుకోండి, ఆ జనాల్లో ఒక్క ఆమె మీదకే ఆయన ప్రభావం వెళ్ళింది. కానీ ఇక్కడ మన హృదయం అంతటితో ఆరాధించి, నీ హృదయం అంతటితో ఆయన్ని తాకగలిగితే, ఆయన్ని కదపగలిగితే, ఇక్కడ నువ్వు ఎవరెవరైతే అలా హృదయం అంతటితో ఆరాధన చేస్తాడో దేవుడు అందరినీ ముడతాడు, వాళ్ళందరినీ తాకుతాడు, వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు, వాళ్ళందరినీ ముడతాడు. మనం కూర్చోవడం, పడుకోవడం, నిలబడడం, తినడం, తాగడం, బయటికి వెళ్ళడం, బండి తీయడం, కారు తీయడం, మెట్లెక్కి రావడం, మీరు ఏ కుర్చీలో కూర్చున్నారు, ఏమనుకుంటూ వచ్చి కూర్చున్నారో అవన్నీ యేసయ్య చూస్తున్నారు. అవన్నీ యేసయ్య చూస్తున్నారు. చూస్తున్న యేసయ్య నిన్ను నన్ను
విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఈ సమయంలో నీ ఆరాధనతో ఆమె ఆ దుఃఖమంతటితోటి వేసే విశ్వాసంతో వేసే చెంగిని ముట్టుకొని స్వస్థత పడింది. ఈ సమయంలో నీ హృదయం అంతటితో ఆరాధన చేసి నీ హృదయంలో నా ఏదైతే అవ్వచ్చు, కష్టమో, బాధో, సంతోషమో, దుఃఖమో, నిట్టూర్పో, ఆ కృంగిన సమయమో ఏదైతే అది అవ్వచ్చు, ఈ సమయంలో యేసయ్య నీ ఆరాధన ద్వారా నిన్ను తాకగలడా? నీ ఆరాధనే ఒక చెయ్యిలాగా యేసయ్య చెంగిని ముట్టగలదా? పరలోక రాజ్యం వరకు నీ చెయ్యి వెళ్ళగలదా? అంటే నీ ఆరాధన వెళ్ళగలదా? యేసయ్యని తాకగలదా? ఈ సమయంలో ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, నా అక్క, నా చెల్లి, యేసయ్య ఆ దినాన్ని ఆ స్త్రీని చూశారు. ఈ దినాన్ని నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. మన తలంపులు, మన ఆలోచనలు ఆయన చూస్తున్నాడు. మన ముందు మన వెనుకన ఆయన ఆవరించి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పడుకోవడం, నువ్వు నిలబడటం, నువ్వు తినడం, నువ్వు కూర్చోవడం, నువ్వు ఏమి చేసినా ఆయన చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం, నీ ఆరాధన ఈ దినాన్ని యేసయ్య దగ్గర నుంచి ఆ ప్రభావము పొందుకోగలదా? నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా? పొందగోరగలవా? నీ ఆరాధన పరిశుద్ధమైనదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. యేసయ్య నిన్ను నన్ను చూస్తున్నాడు. ప్రియ సహోదరి, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ అండ్ మీ ఈక్వలీ. నన్ను ఎలా చూస్తున్నాడు, నిన్ను అలా చూస్తున్నారు. నిన్ను ఎలా చూస్తున్నారు, నన్ను అలాగే చూస్తున్నారు. ఈ సమయంలో, ఈ చల్లని వాతావరణంలో, ఆర్ యు రియల్లీ విల్లింగ్ టు వర్షిప్ హిమ్, అడోర్ హిమ్ with all your heart, with all your strength, with all your power? ప్రతి దాంతో ప్రాణాత్మ దేహములతో ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఏ పాటి వారమో, ఎంతటి వారు అసలు మనము ఆయన పిలవడానికి, ఆయనతో నీ కష్టమో నా కష్టమో చెప్పుకోవడానికి. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరిప్పి ఆయన ఆరాధించగలరా? మౌనంగా కాకుండా మనసు పూర్తిగా ఆయన ఆరాధించగలరా? థ్యాంక్ యూ యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. అవును తండ్రి, మీరు నన్ను చూస్తున్నారు. ఈ సమయంలో మీరు నన్ను చూస్తున్నారు నాయనా. మీ గురించి నాకు తెలుసు, మీరు ఏమి చేయగలరో నాకు తెలుసు. హల్లెలూయా. ఆమె విన్నది నాకైతే మీరు తెలుసును కూడా ప్రభువా. నేను మిమ్మల్ని ఎరుగుదును నాయనా. నాన్న, మీరు ఎలాంటి కార్యాలు చేస్తారో మేమైతే చూస్తున్నాము ప్రభువా. నాయనా, మీ సహాయము. హల్లెలూయా, మీకు వందనాలు తండ్రి అని చెబుదామా? ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీ ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీ ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచు. అందరం బిగ్గరగా చెప్తామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ప్రియ సహోదరి, వెనుకను ముందును కప్పి హల్లెలూయా చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. మనస్ఫూర్తిగా పాడదామా? ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమున యుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. అవునేసయ్యా, అవును తండ్రి. పిండముగా యుండగా నీ కన్నులకు మరుగై నేనుండాలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అవునేసయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. నీకు అవ్వట్లేదా? విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. అవునేసయ్యా, నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం అవునేసయ్యా యేసు రాజా. అవును తండ్రి, ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా. ధన్యవాద్ యేసురాజ్, ధన్యవాద్ यीशु मसीह, धन्यवाद यीशु मसीह, धन्यवाद यीशु मसीह. వందనాలు యేసు రాజా. సంతోషంగా వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. అవును తండ్రి, నడచినాను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ఓ జీసస్,
కలుగుచున్నది చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు తండ్రి చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదము యేసు రాజా ధన్యవాదం 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 యేసు రాజా వందనాలు యేసు రాజా సంతోషం చెప్తామా వందనాలు యేసు రాజా 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 బిగ్గరగా చెప్తామా వందనాలు జీసస్ హల్లెలూయా వందనాలు యేసు రాజా వందనాలు యేసు రాజా రిందరిషా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరారా రిందరాషా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరారా రిందరారా రిషందారా రిషందారా రిందరారా రిషందారా రిబరాషా రికందారా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరారా రిషందారా రిందరాకా రిబాబా రిషరాదా రిందరారా రిషదారా రిందరాషా రిందరారా రిందరారా రిందరాషా రిఖరబా రిషదారా రిషదారా రిందరారా రిషదారా రిందరారా రిషదారా రిందరారా రిషదారా రిందరారా హల్లెలూయా 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 బిగ్గరగా చెప్తామా హల్లెలూయా 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 praise you Lord praise you Jesus thank you Holy Spirit hallelujah hallelujah ప్రియ సహోదరి నా ప్రియ సహోదరి ఓ హల్లెలూయా యేసయ్య యొక్క ప్రభావం మన దేశం ఇప్పుడు ఉన్న ఉమెన్ మీద కూడా వచ్చిడది స్త్రీల మీద కూడా వచ్చిడది ఓ హల్లెలూయా హల్లెలూయా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ హృదయం నిండా భారంతో ఉన్నా యేసయ్య సమయంలో నిన్ను చూచాను అంటున్నాడు నేను చూచాను అంటున్నాడు ఓ నీ ముందు నీ వెనుక ఆయన ఆవరించి ఉన్నాడు అంటున్నాడు హల్లెలూయా ఆయన చేతులతో పట్టి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు హల్లెలూయా నువ్వు లేచినా నువ్వు పడుకున్నా నువ్వు నిలబడ్డా నువ్వు కూర్చున్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు అంటున్నాడు హల్లెలూయా భయపడద్దు ప్రియ సహోదరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవద్దు ఆయన ఉన్నారు మనకు హల్లెలూయా 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 చేయి వీడువాడు ఎప్పుడు వీడనాడడు ఎన్నాడు చేయి వీడువాడు ఎప్పుడు వీడనాడడు ఎన్నాడు
తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కౌగిటిలో హత్తుకొను నీ చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను మన చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి పాడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ సహోదరి, ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి దేవుని ప్రభావం ఆమెలోకి రప్పించుకోగలిగి స్వస్థత పొంది విడుదల చెంది వెళ్ళింది. ఈ సమయంలో దేవుడు మన మధ్యకి దిగి వచ్చి ఉన్నారు. ఇట్స్ యువర్ టైం, ఇట్స్ యువర్ టైం. మీరు స్వస్థత పడడానికి, తిరిగి కట్టబడడానికి, ఎక్కడైతే పడిపోయారో అక్కడ నుంచి తిరిగి చిగురింపబడ్డానికి, ఏ దుఃఖంలో ఏ నుట్టూర్పులో బాగా మునిగిపోయి ఉన్నారో దాని నుంచి విడుదల పొందడానికి ఇది దినము, ఇది సమయము. దేవుని దగ్గర నుంచి పొందుకొని వెళ్ళండి. పరిశుద్ధుడా మా యేసయ్య, మీ కొందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు. ఈ ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో, మా జీవితం యొక్క దినములు గడిచిపోతున్న సమయాల్లో, దొరులుతున్న సమయంలో, మరణముకో లేదా నీ రాకడకో మేము దగ్గరవుతున్న ఈ దినములలో మేము ఉంటుండగా ప్రభువా, ఎంతసేపు ఎల్లప్పుడూ ఏదో మా బాధను తీయండి, మాకు స్వస్థపరచండి, మాకు విడుదలనివ్వండి, ఈ బాధని లేదా ఈ కష్టంని తగ్గించండి అనే వస్తున్నాం ప్రభువా. అలా కాకుండా ప్రభువా, ఈ దినము నాయనా మా దినములో ఒక ప్రత్యేకమైన దినముగా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎంత నష్టములో మునిగిపోయినా, శరీరంలో ఎంత రోగం ఉన్నా నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, మీ చేయి పట్టుకొని మీ కొరకు యుద్ధ వస్త్రములు ధరించుకొని ముందుకు వెళ్ళే సైన్యములుగా మేము సిద్ధపడటానికి మీ సహాయం చేయండి. పౌరుషంతో, రోషముతో నీ కొరకు మా ప్రాణాలను సైతం తెగించుటకు, త్యాగం చేయడానికి సిద్ధపడుటకు మీ కృపను చూపి మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, నువ్వు మాట్లాడే దేవుడై ఉన్నావు ప్రభా. నీ చెంతకు చేరి నాయన
నీ సన్నిధిలో మా మనసులు సిద్ధపరచుకుంటున్నాం ప్రభువా. వినగలే చెవులు మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అంగీకరించి విధేయత చూపించే మనసు మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నువ్వు మాట సెలవిస్తే మేము బ్రతుకుతాం ప్రభువా. నేను కాదు ప్రభువా, సంపూర్ణంగా నా జ్ఞానము నా తలంపులు లయపరిచి మీరు మాత్రమే మాట్లాడి మా అందరికీ ఇది నాన్న ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉంచమని ఈ సమయాన్ని వేడుకొంచు. చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరు బాగున్నారా? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చదువుతాను. 16 నుంచి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇజ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వానికి హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయుకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును. కానీ అతని రక్తము నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుంచి దుష్క్రియల నుండి మరలిన ఎడల అతడు తన దోషములను బట్టి మరణమవును, కానీ నీవు తప్పించుకదు. అంటే బ్రాకెట్లో నీవు ఆత్మను తప్పించుకుందువు. అంటే ఇక్కడ యెహెజ్కేలు కొరకు మాట్లాడుతూ సంఘం కొరకు మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే నువ్వు వెళ్ళి నిన్ను కావలివానిగా నివలించి. కావలివాన్ అంటే ఎవరమ్మా? మన అపార్ట్మెంట్స్కి కంపల్సరీగా ఎవరిని పెడుతూ ఉంటారు, 24/7 వాచ్మ్యాన్. లేకపోతే ఇంకా అన్ని పనులు ఆగిపోతాయి అన్నమాట. అంటే కంటికి రెప్పలాగా ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ చూడవలసిన బాధ్యత వాచ్మెన్కి అనమాట. ఒక చీమ బయటికి వెళ్ళినా చిటుకుమన్నా ఏదైనా జరిగినా కూడా వాచ్మెన్తో సీసీ కెమెరాలు ఉన్నా అడిగింది ఎవరిని అడుగుతారు? వాచ్మెన్ని అడుగుతారు. అట్లాగా యెహెజ్కేలుకి దేవుడు చెప్తున్నాడు అనమాట, నిన్ను కావలివానికి. ఎవరికి? ఇజ్రాయెల్కి నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. నీవు ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే వారు చెరలో ఉన్నప్పుడు. ఎప్పుడు? చెరలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఇంకా వెళ్ళి మాట్లాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే దేవుడు ఏంటంటే వారిని శిక్షించడానికి, వారిని క్రమపరచడానికి, ఇజ్రాయెల్ పాపాలను బట్టి చెరలోకి బబులోను దేశానికి. చెర ఎక్కడికి వెళ్ళారమ్మా? అందరూ చెప్పాలి అమ్మా. 70 సంవత్సరాలు వాళ్ళు వినలేదు, మాట వినలేదని బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత దేవుడు తన వాగ్దానాలన్నీ మాసిపోలేదు. దేవుడు ఏం చేశాడంట, మళ్ళా వారిని ప్రేమించి యెహెజ్కేలుని వంటి ప్రవక్తల్ని లేపి చెప్తా ఉన్నాడు అనమాట. మళ్ళా వారిని నేను ప్రేమిస్తున్నాను, తిరిగి మళ్ళా నేను రప్పిస్తాను, యెరూషలేముని రప్పిస్తాను. వారు దుర్మార్గతను వారిని విడిచిపెట్టినట్లయితే, వారిని విన్నట్లయితే అని చెప్పి అనేకమైన మాటలతో వారిని మళ్ళీ ఆదరించడానికి, వారిని బలపరచడానికి, దేవుడు వారిని మర్చిపోలేదు అని ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించుము, బుద్ధి చెప్పుము, ఖండించుము అన్న రీతిలోని దేవుని మాటలు మరలా వారు ఇంకేంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశారు, మేము ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాము అని అనుకోకుండా దేవుడు వాగ్దానాలన్నీ మర్చిపోయాడు, మమ్మల్ని మర్చిపోయాడు అన్న రీతిలోని మళ్ళొక్కసారి ప్రజలందరినీ, ఇజ్రాయెల్ అందరినీ మళ్ళీ వారిని రేపటానికి, విశ్వాసంలో పురికొల్పటానికి, దేవుడి మీద విశ్వాసం ఉంచడానికి వారు చెప్పిన మాటలతో ఇవన్నమాట. యెహెజ్కేలుని ప్రవక్తను ఏర్పరచుకున్నప్పుడు నీవు వెళ్ళు చెప్పు, నీవు నిన్ను కావలివానిగా నేను అపాయింట్ చేశాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పవలసిన బాధ్యత నీ మీద మోపబడి ఉన్నది. ఆ దుర్మార్గుడు తన తప్పు మార్గం నుంచి తన దుర్మార్గతను విడిచిపెట్టి, చెడ్డ మార్గాల్ని, తన దోషములు అన్నీ విడిచిపెట్టి తిరిగి తన జీవితాన్ని మార్చుకుని అట్లా ఏంటంటే అప్పుడు నీవు బ్రతుకుతావు. నేను ఏంటంటే ఉత్తరవాదిగా అంటే మధ్యవర్తిగా నిన్ను ఎంచను, నీ మీద ఆ దోషం ఉండదు. చెప్పవలసిన బాధ్యత అయితే ఉంది. నీవు చెప్పి వాడు మారలేదు అని అనుకోండి, అప్పుడు అది వాడి పాపం వల్ల వాడు మరణం అవుతాడు. చెప్పాల్సింది చెప్తాం. వాడు బాగుపడకపోతే ఏమైందంటే టీచర్ పిల్లడు గొడవ చేస్తున్నాడు అనుకోండి, చెప్పాల్సిన బాధ్యత టీచర్ మీద ఉంది. టీచర్ చెప్పి పేరెంట్స్కి చెప్పి వాడు బాగుపడలేదంటే
టీచర్ జాబ్ చేసినట్ట చేయలేనట్ట? చేసింది. అప్పుడు టీచర్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకంటే ఎక్కడెక్కడ మెజర్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ క్రమశిక్షణ జరగాలో వాటన్నిటికీ టీచర్ చెప్పింది. వాడైనా పాస్ అవ్వలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు యూ వోంట్ బి అకౌంటబుల్. స్టూడెంట్కి అకౌంటబుల్ టీచర్ కాదు. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు. నేను చెప్పాల్సిన పని వాళ్ళు విన్నప్పటికీ వినలేనప్పటికీ, అంగీకరించినప్పటికీ అంగీకరించలేనప్పటికీ నువ్వు వెళ్ళాల్సిన పని ఉంది కదా. నువ్వు చెప్పినప్పటికీ, హెచ్చరిక చేసినప్పటికీ వారు వినలేనప్పుడు అంటే ఏంటంటే నువ్వు తప్పించుకుంటావు. నువ్వు ఉత్తరవాదిగా వాని రక్తాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది కిందన, నేను అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదురు. అంటే ఇంకేంటంటే నేను చెప్పింది నువ్వు చేసినప్పుడు అప్పుడు నిన్ను అకౌంటబుల్గా, నిన్ను జవాబుదారీతనము నీకు ఉండదు, రక్తాపరాధన నీ మీదకి రాదు అని అంటుంది. అట్లాగే మనం కూడా ఈ లోకంలో ప్రభువు పిల్లలంగా, యేసయ్య బిడ్డలుగా, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఆయన ఇచ్చిన పనిని మనం ఈ లోకంలో చేయకపోతే, ఆయన పొందుకున్న మేలుతో దేవుడు మనం పిలిచింది, మనం రక్షించుకునేది దేనికంటే ఇతరులను అనేక మందిని రక్షించడానికి. మనము దేవుని పిల్లలం ఎందుకు ఏమైందంటే ఆ కుటుంబంలో, దేవుని కుటుంబంలోని అనేక మందిని దేవుని కుటుంబంలో చేర్చడానికి. మనల్ని ఎందుకు అంధకారంలోంచి దేవుడు రక్షించుకున్నాడు, పాపం నుంచి, శాపం నుంచి దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే అనేక మందికి ఆ రక్షణ సువార్తను కొరకు మనము చెప్పవలసి ఉన్నది. అందుకే ఏదంటే ఇది దేవుని పని అయి ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడంట చూడండి, సామెతల గ్రంథము 24లోని చావుకే ఎట్లా ఉన్నారంట జనాలు, చావుకే పట్టబడ్డారంట. చావులో చూడండి, ఆ మాటలు ఎట్లా చదవండి అక్క, ఎవరైనా తీసిన ఎట్లా ఉన్నారంట జనులు అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రభువుని ఎరగని వారు ఎట్లాగున్నారంటే చావుకి పట్టబడి ఉన్నారంట. నాశనానికి పడుటకు జోగడం అంటే ఏంటమ్మా? మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి చూడండి. జోగడం అంటే ఇంక ఇటు అటు లేదు, ఆలోచన లేదు కదా. గొర్రెలకు ఒక మంద మేపుతున్నప్పుడు అంట చిన్న ఏదంటే ఏదైనా చిన్న శబ్దం విన్నప్పటికీ కూడా అది శత్రువా లేదంటే వాళ్ళ కాపరా అవేమీ తెలియకుండా ఏం చేస్తూ ఉంటాయంట, ఒకటి మీద ఒకటి పడిపోయి అంటే చచ్చిపోతాయంట. అట్లాగా జోగుతూ ఉంటాయంట. అట్లాగంటే ఏమవుతుందో అసలు ప్రమాదం ఉందో లేదో తెలియక అట్లాగా జోగుతూ ఉన్నారంట. అట్లా జోగుతూ వారిని నీవు రక్షింపవా అంటే ఒక క్వశ్చన్ మార్క్ అంట. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడ్ల ఎట్లా మనం చాలాసార్లు అనుకోవచ్చు, మనం రక్షించబడ్డాము, మన పరలోకానికి అర్హత పొంది ఉన్నాము, ఇంక దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చింది, మన కుటుంబాలు ఇచ్చింది, మన జీవితాలు చేసుకోవడానికి మన పిల్లల్ని సెటిల్మెంట్లు చేయడానికి, మనం రిటైర్మెంట్ అయ్యేలోపు ఒక ఇల్లు, ఒక కారు, బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని మన సంసారాలు, మన కుటుంబాలు నడిపించుకోవటానికి కాదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నాకు తెలియదు అని అనడానికి ఏమీ లేదు హృదయంలోనూ. ఎందుకంట పరిశోధించడం, ఎవరి దగ్గర మనము నిలబడాల్సి ఉందంట, హృదయంలో పరిశోధించేవాడు నీ మాటను గ్రహించను కదా. నాకు తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు, రక్షించబడిన తర్వాత నా కుటుంబము నేను అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇంక వేరే పనితో నాకు సంబంధం లేదు, సంఘంలో ఎవరు వస్తున్నారు లేదంటే ఎట్లా జీవించాలని నాకు అనడానికి వీలు లేదంట. నరులను వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా అంట. మనం చేసిన మంచి పనులు అయినప్పుడు చెడ్డ పనులు అయినప్పటికీ కూడా ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం మీద మనం నించునవలసి వారు ఉన్నాం. దాన్ని బట్టి కదా ఆయన వచ్చేవాడు త్వరగా వచ్చుచున్నాడు. ఎట్లా వస్తున్నాడంట, ఎవరి క్రియలను బట్టి వారి ఫలమును, జీతమును దేవుడు ఇవ్వనై ఉన్నాడు. వచ్చేవాడు వస్తున్నాడు. వచ్చేటప్పుడు దేవుడు మామూలు గుట్టి చేతులతో రాడు. కానీ మనం పడిన ప్రయాసకు, మన జీవితాన్ని జీవించడానికి ఎంతైతే ప్రభు కొరకు, ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడుతున్నామో, ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటి కొరకు దేవుడు జీతం ఇస్తూ ఉంటాడంట. దాని కొరకు ఉంటుంట. అసలు ఎందుకు చెయ్యాలి అని తెలిస్తే మనం దాన్ని చేయటానికి ఎంతైనా ప్రయాసపడతాం. దేని కొరకు చేయాలంటే చూడండి, మత్తయి సువార్త ఇవన్నీ మనకి తెలుసు కదా. దేవుని ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే 1 తిమోతి రాసిన గ్రంథము చూడండి, పత్రిక 1:15 చూడండి, ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకమునకు, ఇవన్నీ తెలిసినప్పటికీ మళ్ళా
మరి ఒక్కసారి చూద్దాం. 1:15 చూడండి. దేనికి వచ్చాడమ్మా యేసయ్య? పాపులను రక్షించుటకు అని ఉందంట. దేని కొరకంటే చాలా ఉన్నాయి. ఆయన గుడ్డివారికి కన్నులు తెరిచాడు, మోగవారికి కదా, అటువంటి అన్ని అద్భుతాలు ఆశ్చర్యకారాలు 3.5 సంవత్సరములు చేసినప్పటికీ కూడా అసలు ప్రధానమైన కారణం ఏంటంటే పాపుల్ని రక్షించుటకు, నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించుటకు ఆయనకు లోకమునకు వచ్చాడు. ఆయనకు అనేకమైన నామాలతోని మనం చూచుచున్న దేవుడు అంటాం, ఆదరణకర్త అని అంటాం కదా, ఇంకా చాలా పేర్లతో మన స్వస్థపరచువాడని మాట్లాడుతుంటాం. చాలా పేర్లు ఉన్నాయి యేసయ్యకి. కానీ యేసు అన్న నామం శబ్దంనకు ఏంటంటే మొదటిగా రక్షకుడు అని మర్చిపోతుంటాం. ఆ పేరుకు అర్థము రక్షకుడు. మన సంఘానికి పేరేంటమ్మా? యేసు రక్షించు సంఘము. పొందుకుంటాం అని ఈ సంవత్సర కాలం అంతా మనం పొందుకునే విషయంలోనే మన కన్నులు, మన ఆలోచనలు, మన ఉద్దేశములన్నీ మన కుటుంబాల వైపు, మన బిడ్డల వైపు అయితే ఉన్నాయేమో కదా. అంతకు మించి ఇంకొంచెం బయటికి వెళ్ళి మనం మర్చిపోయింది ఏంటంట, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంట, లూకా సువార్త చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది. అనేకమైన ఆజ్ఞలు యేసయ్య ఇచ్చిన తర్వాత చూడండి 28. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎక్కడికంటమ్మా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారిని బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుటి. చాలా యేసయ్య ఆయన శిష్యులతోని 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత అనేక మాటలతో ఆయన హెచ్చరించారు, బోధించారు, తన జీవితాన్ని చూపించారు, అనేక విషయాలు నేర్పించిన తర్వాత ఆఖరిగా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పారంట, దీన్ని బైబిల్ స్కాలర్స్ పండితులు ఏమంటారంట, మహా ఆజ్ఞల్లో కల్లా అంతిమ ఆజ్ఞ అది ప్రధానమైంది. ఎవరన్నా ఆఖరిగా చెప్పే మాటలు ఒక మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత, ఎంత విలువను సంతరించుకుంటాయో అట్లాగే ఆఖరిగా యేసయ్య అంటే ఆయన వచ్చింది, ఆయన జీవితము, ఆయన అసలు ఏంటంటే మీ దావీదు పట్టణం ముందు ఏమని అసలు సువర్తమానమో, నేడు ఎక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన జననంలోని రక్షకుడు, ఆయన పేరులో రక్షకుడు, ఆయన జీవితం అంతా రక్షించడానికి మరణించింది కూడా మన కొరకు. ఆయన పాపులను రక్షించడానికి ఆయన మరణించాడు. అంతిమంలోని ఇంకాను ఏంటంటే దాన్ని ఆ బాధ్యతను అధికం చేసి, నేను చేయవలసింది నేను చేసి ఉన్నాను అని చెప్పి ఈ బాధ్యతను ఎంత చేయవలసిందో, ఎంత తర్ఫీదు చేయవలసిందో, ఎంత నేర్పించాల్సిందో అదంతయు చెప్పిన తర్వాత ఇంకా శిష్యులకి ఆఖరిలోనే ఏం చెప్తున్నారంట, ఇంకా ఆరోహణం అయిపోతూ ఉంటారనమాట. అప్పుడు పునరుద్ధారణే లేచిన తర్వాత ఏం చెప్తారంట, మీరు సమస్త జనులను ఎట్లా చేయాలంట, విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు, శిష్యులు చేయాలి. నమ్మడం వరకు మాత్రం కాదు, కానీ నేను చేసిన దాన్ని మీరు కూడా చేయవలసింది. నాట్ జస్ట్ టు బిలీవ్ కదా, నేను రక్షకుడు, నేను యేసయ్య అని మీరు నమ్మితో ఊరుకుంటే కాదు, కానీ మీ విశ్వాసానికి క్రియలు కూడా యాడ్ చేయాలి. మీరు సువార్తను జీవించాలి, ప్రకటించాలి, సువార్తను మీ జీవితం ద్వారా చూపించాలి. మన సువార్తను నోటితో ప్రకటించాలి, మన జీవితం ద్వారా చూపించాలి కదా. వర్క్స్ అండ్ వర్డ్స్ రెండు కనిపించాలి కదా. అది ఎవరు చేయగలరంటే మారిన సువార్త ద్వారా మారిన జీవితాలు కలిగిన వారే. నిజమైన క్రైస్తవులు, యేసుని బిడ్డలైన వారు మాత్రమే దీన్ని చేయగలరు. ఇది దేవుని మనస్సు అన్నమాట. దేవుని మనసు ఏంటంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. దుష్టుడు కూడా తను ఏంటంటే మరణం అవ్వడం, తను దుర్మార్గతను బట్టి మరణం అవ్వడము అది నాకు సంతోషం కాదంట. చూడండి ఒక మాట ఉంటుంది, దేవుని మనసు ఎటువంటి మనసు అంట, ఎవరైనా తీస్తే చదవండి, యెహెజ్కేలు గ్రంథము 18 అనుకుంటాను. దేవుని మనసు ఏంటంట, అది దేవుని మనసు. ఒకసారి చెప్తాను, నేను చెప్తాను అండి. 18:32 మరణం నొందువాడు మరణం నొందుట బట్టి నేను సంతోషించు వాడును కాను. ఆ పైనంతా అధ్యాయం అంతా 18 అంతా చూసుకున్నట్లయితే ఏంటంట, నేను పాపం చేయడు, మరణం నొందును, అది నాకు ఇష్టం లేదు. అయితే దుష్టుడు తాను చేసిన పాపములు విడిచి వాళ్ళు మరలుకుంటే
అట్లాగ అన్నీ చెప్తాడు. దేవుడు మనసు ఏంట పాపి రక్షించబడాలి. అది దేవుని మనసు. నశించిపోవటం కాదు, కానీ పాపులు రక్షించబడ్డం ఉందంట. ఒక్క ఆత్మ రక్షించబడితే మనము బర్త్డేలకి యానివర్సరీ, ప్రతి బర్త్డేలకి యానివర్సరీకి మనం బర్త్డేలు మీటింగ్లు పెట్టుకుంటాం, భోజనాలు పెడుతూ ఉంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ పరలోకంలోని ఎప్పుడన్నా ఒక ఫెస్టివల్ అవ్వాలన్నా, పెద్ద సెలబ్రేషన్ జరగాలంటే ఎప్పుడంట ఒక్క పాపి మారు మనసు రక్షణ పొందింటే అప్పుడు ఏంటంటే పెద్ద సెలబ్రేషన్ అవుతుంది, గొప్ప విందు అవుతుంది అంటే మనం నిజమైన పిల్లలము, నిజమైన క్రైస్తవులుగా దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఆ కార్యం చేశాడు అని ఎప్పుడు తెలుస్తుందంట, మన విశ్వాసము క్రీస్తునందు పెట్టడమే కాదు, కానీ అది మన జీవితాల ద్వారా మనం పొందుకున్న సువార్తను, ఆ మంచి వార్తను, అంటే సువార్త అంటే ఏంటంటే దేవుని గురించిన వార్త, దేవుని ద స్టోరీ ఆఫ్ గాడ్ కదా. అది ఏంటంటే ఇతరులకు మనము అది చేరవేస్తాం, మన క్రియల్లో చూపిస్తాం, మన జీవితంలో చూపిస్తాం, మన మాటల్లో చూపిస్తాం, మన మాటల్లో చూపించి జీవితంలో చూపించి ఇది క్రైస్తవత్వము, ఇది దేవుడు అని మనం చేస్తాం. యేసయ్య అది చేశారు. దేవుని పరిచర్యను, ఆయన హృదయాన్ని, ఆయన పనిని ఈ భూలోకంలో ఉన్నంత వరకు చేసిన తర్వాత ఆయన శిష్యులకి ఇచ్చారు. ఆయన శిష్యులకి ఇచ్చిన తర్వాత మిగతా ఏంటంటే ఆయన నామాన్ని అంగీకరించిన వారందరూ, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరికి కూడా ఇది ఉందంటే, అంటే ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ కదా. ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత ఏమైందంట, ఈ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. అనేక మంది పౌలు అనేక సార్లు మాట్లాడుతూ అంటే, ఈ సువార్తను నేను ప్రకటించకపోతే నేను రుణపడి ఉన్నాను యూదులకిను అని అంటుంటాడు. రుణం ఏంటంటే ఎప్పుడైనా అప్పు తీసుకుంటే దాన్ని రుణం అంటూ ఉంటాం. దాన్ని ఇచ్చినంత వరకు మనం ఏంటంటే మనసులో ఉండదు, అది రుణాను. అంటే పౌలుకి అంటే యేసయ్య తర్వాత వచ్చిన శిష్యులు, తన తర్వాత అనేక మంది మిషనరీలు కూడా క్రీస్తు మనసు కలిగిన వారమే ఉన్నాం. క్రీస్తు ఆకలి, క్రీస్తు దప్పిక, మన తండ్రి దప్పిక ఆకలి ఏమై ఉందంటే ఒక్క సమరయ స్త్రీ కొరకు ఆయన మధ్యాహ్న కాలంలో మండు టెండలో ఉన్నారు. నా ఆకలి, నా ఆహారము వేరే ఉన్నది కదా. మనము ఆయన బిడ్డలమని పిలుస్తూ ఈ లోకంలోని ఎందుకు ఇతర క్రైస్తవేతల మీద, అన్యుల మీద విశ్వాసం లేని వారు మనం ఎందుకు మన దృష్టిని సారించాల్సి ఉందంటే, ఎందుకంటే దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏకైక కుమారుడైన యేసయ్యని ఈ లోకాన్ని పంపించాడు, మిషనరీగా పంపించి ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన పనిని ఆరంభించాడు. కుమారుడు ఇప్పుడు ఏం చేశాడంట, యూ క్యారీ ఆన్ టు కంటిన్యూ ఇట్స్ వర్క్ కదా. అది ఆయన దేవదూతలకి ఆ ఆధిక్యతను ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు, కానీ ఆయన రూపంలో, ఆయన చేతులతో చేయబడిన నీవు నేను ఏంటంటే ఈ లోకంలో ఆయన పరిచర్యను మనం చూపించగలవాడు. దేవుడు దేనికి ఇచ్చాడంటే మనము దేవుని జత పని వారము, దేవుడితో పాటు మనము ఈ పనిని కొనసాగించవలసింది. మనం ఈ లోకంలోని ఏంటంటే ఉప్పుగా వెలుగుగా ఉంచాను. ఉప్పు వెలుగు అని అంటే మనం వెలిగించబడి ఉన్నాము. వెలిగించబడిన తర్వాత ఏంటంటే కొంచెం కింద, మంచం కింద దీపము చెప్తారు ఎవరు పెట్టకూడదంట. అది వెలిగించిన తర్వాత అది కనబడాలి. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే వెలిగించబడతాం, మన మట్టుకు చాలా అని అనుకుంటాం, దాన్ని దాచేస్తూ ఉంటాం. మనం పొందుకున్న ప్రేమను, క్రీస్తు కృపను, లేదంటే మన ఆయన క్షమాపణ అన్నీ పొందుకుంటాం. మేల్ని మనం ఏంటంటే స్వార్థపరులు అయిపోతూ ఉంటాం. స్వార్థపరులు, సోమరులు అందరూ తమ సొంత కార్యములే చేసుకుంటూ ఉంటున్నాం, కానీ దేవుని కార్యములు చేయట్లేదంటే ఆ రోజుల్లో ఉన్నారు, ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు. కాబట్టి పౌలు రాశాడు. ఈ దినాల్లో మనం కూడా చాలాసార్లు ఏం మర్చిపోతుంటాం, ఇది దేవుని పని. మన కుటుంబాలు మటుకు మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం, కానీ మనం ఆత్మల సంపాదన అది దేవుని మనసు, అది దేవుడు మన మీద పెట్టిన బాధ్యత. అది ఏంటంటే భక్తులు ఏమన్నారు, నేను ప్రకటింపకపోతే అది నాకు శ్రమ అంట. మన శ్రమలే మనకి ఎక్కువైపోయి అందులో మనం మునిగిపోతూ ఉంటాం, ఇందులోని వెళ్ళలేకపోతూ ముందుకి వెనక్కి ఆత్మీయ జీవితంలో కొట్టుమిట్టాడుతూ అసలు ప్రధానమైన బాధ్యతను యేసు రక్షించాడు. మన పేరు, దేవుని పేరే రక్షకుడు. ఆయన వచ్చిందే రక్షించడానికి. మనం ఉంటున్న మరి ఇంకా మనం జీవం గల మన సంఘం పేరేంటమ్మా, యేసు రక్షించు. మనం ఎట్లాగున్నాం, ఈ సంవత్సరం ఆఖరిలో వచ్చేసాం. చాలాసార్లు ఎంతమందిని సంఘానికి నడిపించాము అని అంటే ఎంతమంది చేతులు ఎత్తమని నేనేం అడగను, ఎందుకంటే నేను కూడా ఎవరిని నడిపించలేదు, ఎవరిని పెళ్ళలేదు. సువార్త అయితే నోటితో చెప్పి ఉన్నాను, కానీ ఎవరు నా వల్ల సంఘానికి రాలేదు. సువార్త ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది, కానీ
మనకేంటంటే నన్ను ఎవరైనా పిలిచారా కదా, ఈ సువార్త చెప్పబడింది అనేది ఓ పాస్టర్లకి, సువార్థికులకి, మిషనరీకి కాదు. కానీ ఇక్కడ ఏమన్నారు, శిష్యులు మాత్రమే వెళ్ళండి కాదు, అందరినీ శిష్యులుగా చెయ్యాలి. మీరు శిష్యులు అయిన తర్వాత శిష్యులు చేయడం కాదు, అది ఎప్పటికీ అవదు. శిష్యరికం అనేది లాస్ట్ వరకు మన జీవితము, మన ఊపిరి లోకంలో ఉన్నంత వరకు అది కొనసాగించబడతాయి. మనం శిష్యులుగా మారుతూ ఇతరుల్ని శిష్యులుగా చేయవలసి ఉన్నది అని ఉంది కదా. యేసుక్రీస్తు నామంలో వారికి బాప్టిజం ఇవ్వాల్సి ఉంది అంట. దాని కొరకు మైక్లు అవసరం లేదు, స్టేజ్లు అవసరం లేదు, పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరం లేదు. దేవుని పిలుపు మాకు లేదు, సేవకులు కాబట్టి, మిషనరీలు కాబట్టి వారు అట్లాగే చేయవలసి ఉంది, వారి మీద మాత్రమే ఉందని అనుకోవడానికి అసలే లేదు. ఇది అందరికీ ఇవ్వబడిన మహా ఆజ్ఞ ఉంది, అంతిమ ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాంటిది ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే మహా ఆజ్ఞ మనం తృణీకరించినట్లయితే, మహా ఆజ్ఞను మనం పాటించలేనట్లయితే అదేమవుతుంది, మహాపాపం అవుతుంది కదా. గ్రేట్ కమిషన్ దాన్ని ఒమిషన్ అవుతుంది కాబట్టి కదా. కొన్నిసార్లు మనం చేసిన పాపాల వల్లే కాదు, కానీ మనం చేయని పనుల వల్ల కూడా ఏమవుతుందంట, మీరు దేవుడు అడుగుతూ ఉంటాడు కదా, మీరు నన్ను ఆహారం పెట్టలేదు, నన్ను దర్శించలేదు, మీరు నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శించలేదు, సరసాలు ఉన్నప్పుడు మీరు రావలేదు. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే పర్వాలేదులే అనలేదు, తీసుకెళ్ళి నరకంలో పడేయండి అన్నాడు. అవునా లేదా? మీరు ఇది చేయలేదు. చేయాల్సినవి చేయడమే కాకుండా కొన్ని విషయాలు చేయలేనందుకు కూడా మనని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించడం మాత్రమే కాదు, నరకానికి కూడా పాత్రలుగా చేస్తాడు. అందుకే ఏంటంటే మనకి మర్చిపోతుంటాం, చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. దాని కొరకు ఈ దేశంలోని హైందవ దేశంలోని ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అనేక మంది అన్ని మతాల వారు ఉన్నారు. కానీ క్రిస్టియన్ సంఖ్య ఎప్పుడు ఒక 20-30 years నుంచి 3% ఉండిపోయిందంట. అంటే మరి ఎంతమంది ఇంకా నమోదు చేసుకోలేని వారు, లేదంటే నాకు టాలెంట్స్ లేవు, నేను మాట్లాడలేను, మాకు పిలుపులు లేదు అని అన్నవారు, మిగతా వారు సీక్రెట్గా క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ ఒక 4 అనుకోండి, ఒక 4%. మరి మిగతా వారిని ఎందుకు జరగట్లేదంటే, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇది దేవుని పని, ఇది నా పని, దేవుడు నా మీద పెట్టిన ఇది ఆధిక్యత. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు బీ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్. ఇది దేవుని పని, దేవుడు ఆరంభించాడు తన కుమారుని ద్వారా, అది మనకు అప్పచెప్పాడు. కానీ ఆ ఆధిక్యతగా మనం ఫీల్ అవ్వట్లేదు, ఆ బాధ్యతను మనం తీసుకోవట్లేదు, దాన్ని మనం విస్మరిస్తున్నాం. కాబట్టి ఆ సంఖ్య ఎప్పుడు 3% అయిపోయింది, 3-4 దగ్గరే ఉండిపోయింది కదా. క్రైస్తవులంతా జనాభా చాలాసార్లు మేము ప్రసంగించే అవసరం లేదు, 1-to-1 కదా, పర్సనల్గా మనం చెప్పాలంటే వ్యక్తిగతంగా మనం సువార్తీకరణ చేయాలంట. కరపత్రాల ద్వారా, నేను ముందే చెప్పాను ఒకసారి, కరపత్రాల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఈ మాధ్యమాలన్నిటి ద్వారా సువార్త బహుశా ఒక 3%-4% మాత్రమే ఆ సువార్త బహిరంగ సభల ద్వారా మార్చబడుతూ ఉంటుంది. సంఘానికి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వ్యక్తిగత సువార్త ద్వారా అంటే 1-to-1 మన కుటుంబాల్లో, మన ఎక్కడెక్కడైతే మనం, లేదంటే బంధువుల మధ్య, కుటుంబాల మధ్య, మనం వ్యాపారాలు మనం చేసుకున్నప్పుడు, మనం ఎక్కడైతే ఉంటున్నామో, ప్రయాణాల్లో మనం వెళ్తున్నప్పుడు, లేదంటే ఇంకా వేరే దగ్గర మన అనుదిన ఏంటంటే మన జీవన శైలి, అనుదిన పనులు, డైలీ వర్క్స్ చేసుకుంటుంటేనే కదా ఆ స్పృహ కలిగి మనం ఉండాలి. అవకాశాలు వెతుకుతూ మనం క్రీస్తుని ప్రకటించడానికి మనం తీసుకుంటూ ఉండాలంట. అవకాశం తీస్తూ ప్రభుని చూపించగలగాలి, ప్రభుని ప్రకటించగలుగుతూ ఉండాలంట. అట్లాగా 90% కదా, చాలామంది 90% ఎట్లాగెళ్ళంట, ఒకరి దగ్గర నుంచి ఒకరు. గొప్ప దైవజనులు జాన్ వెస్లీ కానీ, బిల్లీ గ్రహం కానీ, చాలామంది ప్రపంచాన్ని వారి పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలు సంపాదించి ఉన్నారు కదా. అటువంటి వారు చాలా అసాధారణమైన వ్యక్తుల ద్వారా, పెద్ద పెద్దవారు కాదు, మామూలుగా ఏ తలాంతులు లేని వారు, సండే స్కూల్ టీచర్స్ ద్వారా, అటువంటి వారి ద్వారా వారు రక్షణ పొంది, ఎటువంటి వారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్. చూడండి, జార్జ్ ముల్లర్ గారికి సువార్త ప్రకటించింది ఎవరమ్మా? అనేకమైన ఆర్ఫనేజ్, అనాథ పిల్లల కొరకు అనేకమైన ఆర్ఫనేజ్, ఒక 10,000 ఆర్ఫెన్స్కి, పిల్లలకి, అనాథ పిల్లలకి ఆర్ఫెన్స్ కట్టిన ఒక దైవజనుడు, సువార్తను ప్రకటించిన దైవజనుడు ఎవరంట? ఆయన ఒక దొంగ అంట. ఆయనకు ఒక స్నేహితుడు చెప్పడం వల్ల సువార్త ఏంటంట
ఆయన మంచి సువార్థికుడిగా మారాడు, ప్రభువుని తెలుసుకున్నాడు. శామ్ జోన్సన్ ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆయన బాగా తాగుబోతంట, ఒక వకీల్, లాయర్ అనమాట. ఆయన అనేక సార్లు తండ్రి గారు హెచ్చరించినప్పటికీ ప్రభువుని అంగీకరించలేదు. ఈయన పెద్ద దైవం శామ్ జోన్సన్. ఆయన ఆఖరి నిమిషంలో ఆయన తండ్రి చనిపోతున్నప్పుడు అనేక మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఆఖరి సమయంలోని చెప్పి, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఇన్ని మాటలు నువ్వు నమ్మట్లేదు, కానీ ఆఖరిగా నువ్వు నన్ను ప్రామిస్ చెయ్యు, వి బోత్ విల్ మీట్ ఇన్ హెవెన్, మనం పరలోకంలో మనం కలుసుకుంటామని అనేక మాటల ద్వారా హెచ్చరిక చేసినప్పుడు ఆఖరి సమయంలో తండ్రి చెప్పిన మాటలకి ఆయన మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన తర్వాత గొప్ప పరిచయం చేసి అనేకమైన ఆత్మలు సంపాదిస్తున్నారు. అలా తల్లి మనం లాస్ట్ టైం చూసుకున్నాం, సెయింట్ అగస్టిన్, లేదంటే చాలామంది అనేక మంది. మనం ఈ దినాన ఎట్లాగా మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఎటో వెళ్ళవసరం లేదు. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటూ ఉంటారు, ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ టు బి అ క్రైస్ట్ టు యువర్ నేబర్. ఎవరికంట? మనం ఇరుగు పొరుగు వారికి, మన పక్కన ఉన్న వారికి, మన వీధిలో ఉన్న వారికి, మన అపార్ట్మెంట్లో ఉంటున్న వారికి, మన పక్కనే ఉంటున్న వారికి ఎలా ఉండాలంట మనము? యూ హ్యావ్ టు బీ అ క్రైస్ట్ అంట. మార్టిన్ లూథర్ గారు ద డ్యూటీ అంట, మామూలుగా కాదు, ఇది ఒక కర్తవ్యమా అని చెప్తూ ఉన్నారంటే. ఎక్కడ చూపిస్తాం మన జీవితాలు, మన కుటుంబాల్లో జరిగేవి చూస్తే వాళ్ళు క్రైస్తుల్ని విడిచిపెట్టి పారిపోతారు. క్రీస్తు అన్న మాటే వద్దని అనుకోండి, వాళ్ళు వెనుతిరిగిపోతుంటారు. అట్లాగున్నాయి మన జీవితాలు కదా. అట్లా కాదంట అక్కడున్న ప్రదేశాలు. అలాగే తల్లి. ఆ తర్వాత పాల్ యాంగిచోర్ గారు విన్నట్లయితే తెలుసు, సౌత్ కొరియాలో ఇవన్నీ మీకు తెలిసినవి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, నేను ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయిపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ విషయం జ్ఞాపకం చేశాడు. నోటితో అయితే మనం ప్రకటించేసాం, కానీ ఎవరిని సంఘానికి నడిపించలేదే. ఈ 33 సంవత్సరాలు వార్షికోత్సవంలోకి వెళ్ళిపోతున్నాం. 33 years ఎన్నాళ్ళ మెంబర్షిప్. వరలక్ష్మిని అడిగితే సంఘం మొదటి నుంచి ఉన్నాను వచ్చిందమ్మా అంటది. ఎంతమంది నడిపించిందని అడిగితే ఎవరూ చెప్పలేం. మనకి అంత సంవత్సరం ఉంది, కానీ ఎంతమంది నడిపిస్తున్నాం, ఎంతమంది ప్రభువుని తెలుసుకున్నారంటే ఎవరూ చెప్పలేం. అయినప్పటికీ కోడప్పటికీ దేవుడు కనికర వాత్సల్యం గల దేవుడు. మనం బలహీనమని తెలుసుకున్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో మనం విన్నప్పుడు అవకాశాలు మనం చేజార్చుకోకుండా మనకు వచ్చిన అవకాశాలు మనం వాడుకుంటే అనేక మంది ప్రభు తట్టు మనం ఆకర్షించగలం. పాల్ యాంగిచో గారు, ఆయన ఒక బుద్ధిస్ట్ అనమాట, బౌద్ధ మతానికి చెందిన ఆయన భయంకరంగా, ఆయన లాస్ట్ స్టేజ్ ట్యూబర్క్యులోసిస్, తెలుగులో ఏమంటారమ్మా? టీబీ అనక్క, తెలుగులో కూడా ఓకే, ఊపిరితిత్తుల సమస్య, క్షయవాది, ఓకే. అది దాంతో డెత్ బెడ్ మీద ఉన్నారు. ఇంకా ఆఖరి సమయాల్లో నేను ఉంటున్నప్పుడు ఒకసారి ఒక హై స్కూల్ అమ్మాయి వచ్చి సువార్త ప్రకటించిందంట. ఎట్లాగంటే ఎంత భారమో చూడండి, దేవుని ప్రేమను బట్టి ఆయన అప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రతి ఆయనకున్న ఆ బౌద్ధ దేవతల్ని ప్రార్థన చేస్తూ, ఐ వాంట్ టు లివ్, నేను బ్రతకాలని ఆశిస్తున్నాను, నన్ను బ్రతికించు అని చెప్పిన తర్వాత సమాధానం రావట్లేదు. ఎన్నో ఒక దినాలు మరణ పడక మీద ఉన్నప్పుడు సమాధానం రానప్పుడు అని అంటే, ఇఫ్ యూ కాంట్ మేక్ మీ లివ్, టెల్ మీ హౌ టు డై, ఎందుకంటే నాకు చనిపోవడానికి భయంగా ఉంది కదా. ఎట్లాగంట చావుకే పట్టబడిన వారు ఎలా పట్టబడి ఉన్నారు. ఇప్పుడు నేను జీవించలేను, నువ్వు నా దేవుడివై ఉన్నాడు, నేను నమ్మాను, నేను జీవించడానికి నువ్వు సహాయం చేయట్లేదు, ఇప్పుడు నేను మరణించడానికి నాకు సహాయం చేయి, అట్లీస్ట్ అదన్నా చెయ్యి అన్నప్పుడు ఒక దినాన వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందంట, హై స్కూల్ చిన్న పాప వచ్చిన తర్వాత. ఆ తర్వాత మాట్లాడిన తర్వాత క్యాన్ ఐ హెల్ప్ యూ అని అడిగి, నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కోసం నేను చెప్దామని అనుకున్నాను, క్రీస్తు కొరకు 2 మాటలు చెప్పిందంట. ఆయన చాలా కోపం వచ్చి గరిచి గోల పెట్టి, నువ్వు వెళ్ళిపో, నువ్వు చెప్పిందంతా అబద్ధం, నేను వినను అని చెప్పి పంపించేసిన తర్వాత మరుసటి రోజు వచ్చిందంట, మళ్ళీ 2 మాటలు చెప్పిందంట. నువ్వు అంత కట్టుకథలు చెప్తున్నావు, నువ్వు క్రీస్తు వద్దు, నువ్వు వద్దు, దేవుని ప్రేమ వద్దు. క్రీస్తు ప్రేమను ఎంత చెప్తున్నప్పటికీ ఆయన వినలేదంట. అట్లాగా ఒక వారం దినములు విడిచిపెట్టకుండా దేవుని ప్రేమను బట్టి వచ్చి క్రీస్తు చెప్తున్నప్పుడు, ఆ తర్వాత ఇంక నువ్వు వెళ్ళిపో, గట్టిగా నువ్వు అసలు రాకు అని చెప్పినప్పటికీ కూడా ఆమె బైబిల్ ఇచ్చితే చింపేసిన తర్వాత కూడా ఆమె మోకాలేసి కన్నీటితో ఆయన బెడ్ పక్కనే, ఎప్పుడు కన్నీరు వస్తుంది?
మనిషి తెలియదు, ఎవరో ఏంటో తెలియదు. ఆ అన్యుడైన మనిషితోని వచ్చి తను చనిపోతున్నప్పుడు క్రీస్తు కొరకు అంగలారుస్తుందంట, ఏడుస్తున్నప్పుడు అది తన హృదయాన్ని తాకిందంట పావులు అంగిచవ్ గారికి. నేనెవరో తెలియదు, నేనేంటో తెలియదు, ఈ చిన్నపిల్ల ఎందుకు ఇంత భారం కలిగి కన్నీరు కారుస్తూ ఇంత ఏడుస్తుంది అని చెప్పి, సరే నువ్వు లేగు, నీకోసం నేను దేవుడిని నమ్ముకుంటాను, అట్లీస్ట్ ట్రై చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయన్ని ఎట్లా వాడుకున్నాడమ్మా దేవుడు. ఒక చిన్న పాప, పేరు కూడా తెలియదంట, ఆయన బుక్లో రాస్తుంటారు, ఐ డోంట్ ఈవెన్ నో ద నేమ్ ఆఫ్ దట్ గర్ల్ అని చెప్పేసి, ఒక చిన్న పాప. అట్లాగే మనం కూడా మనకు వచ్చిన అవకాశాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రభు కొరకు వినియోగించుకుంటూ ఉండాలి. మనము వ్యాపారంలోనే ఉండొచ్చు, ఉద్యోగ స్థలాల్లోనే ఉండొచ్చు. ఒకసారి ఏమైంది, వాక్యం అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఇట్లాగ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తుంటే మనల్ని నేను చదివినప్పుడు, నేను విన్నప్పుడు ఓకే ఇట్లా కూడా చేయొచ్చా అనమాట. మన పనులు చేసుకుంటూ, మన ఉద్యోగాలు ఉంటూ, మన ప్రయాణాల్లో ఉంటూ, మనం ఇంట్లోనే ఉంటూ కూడా మన పరిధిలోనే మన శక్తికి మించింది ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు. మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం కూడా సువార్తను ప్రకటించవచ్చు, మనం చెప్పచ్చు, ఆదరించవచ్చు, ప్రభుని తెలియచ్చు అని చెప్పి నేను కూడా మీకు ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోతున్న ఫంక్షన్ పెడుతున్నప్పుడు చాలామంది గ్రీటింగ్స్ చెప్తారు కదమ్మా, వ్యాలిడిక్టరీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది, వారి కొరకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ అనుకోండి, మంచి మాటలు చెప్తుంటే చాలామంది మంచి మాటలు చెప్పిన తర్వాత ఆయన ఒక క్రైస్తవుడు అన్నట్టు ఒక ప్యూన్ వచ్చి చాలా కన్నీరు, ఇంకా మాటలు రావట్లేదు, ఏడుస్తున్నాడు. ఎవరు బాబు నువ్వెందుకు ఇంత ఏడుస్తున్నావు, ఆయన వెళ్ళిపోతుంటే అని అనుకున్నప్పుడు ఆయన అప్పుడు మనసు కుదుర్చిపరుచుకొని అప్పుడు ఆ మాట చెప్తున్నాడంట, నేను 18 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా చూస్తున్నాను, నాకు అనేకమైన బాధలు కుటుంబంలో సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత, నేను ప్యూన్ని, ఆయన ఆఫీసరు వచ్చిన తర్వాత చిరునవ్వుతో ఒక్క పలకరించి ఏమయ్యా బాగున్నావా, ఎలా ఉన్నావు అంటే ఆ దినమంతా నాకు ఎట్లా ఉండేదంట, బాగుండేదంట. ఒక్క నవ్వు ఏంటంటే హృదయంలో ఉన్న చీకటిని అంతా తొలగించేదంట. ఏమో తెలియదు, ఆయన నవ్వుతూ ఉన్నారు. ఆయనకి సమస్యలు లేవా అంటే ఆయనకి సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్నిసార్లు ఆయన ప్యూన్ అయినప్పటికీ, నేను ఫైల్స్ ఇచ్చినప్పుడు, టీ ఇచ్చినప్పుడు కూడా ఆయన థ్యాంక్ యూ, పర్వాలేదు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు, మిగతా వాళ్ళందరికీ ఇది నా పని, వీడు వచ్చి చెయ్యాలి కదా, ఆ ఫైల్స్ ఇచ్చినప్పుడు, టీ ఇచ్చినప్పుడు అని తీసుకోలేదు. ఆయనలో నేను ఒక ప్రత్యేకతను నేను చూశాను, ఆయన మాటల్లో ప్రత్యేకతను చూశాను, నేను కృంగిని వేళ్ళప్పుడు ఆయన ఓదార్చినప్పుడు నేను చూశాను, నన్ను బలపరచడం నేను చూశాను. తర్వాత ఆయన నీతిని, ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన నీతిగా కదా, ఆఫీస్లో ఉంటే కొన్ని వస్తువులన్నీ మన ఇంట్లోనే ఉంటూ ఉంటాయి, స్టేషనరీతో సహా కదా, వస్తువులతో సహా. అట్లా నేను చూడలేదు. ఆయన అడిగేవారు, ప్రశ్నించేవారు లేనప్పటికీ కూడా ఆయన నమ్మకంగా, యథార్థంగా, అనేక మందికి భిన్నంగా ఎక్కడన్నా నమ్మకంగా పనిచేసి ఉన్నారు. ఎవరు చూసినా చూడలేనప్పటికీ ఆయన నా జీవితానికి చాలా దీవెనకరంగా ఉన్నారు. ఆయన జీవితంలో ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాయి. ఆయన నమ్ముకున్నాడో లేదో మనకైతే తాకరిగా మనకైతే తెలియదు, కానీ ఇది ప్రత్యేకత అంటే అది. ఇతరులు మన సాక్ష్యాన్ని బట్టి, మన మాటలు బట్టి, మన ప్రవర్తన బట్టి, ఎట్లా వ్యవహరిస్తున్నారని బట్టి మన క్రైస్తవులుగా మనని ప్రత్యేకించి మనని గుర్తిస్తున్నారా లేదంటే వీరు ఒకరిలో ఒకరని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, వీటిదేముంది లేరా, వీళ్ళకి మనలాంటి క్రైస్తవులే అని అనుకుంటున్నారా అని అనుకోకూడదు. అలాగే ప్రయాణాల్లో చాలామంది, డిఎల్ మోడీ గారంట చాలా పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉండేవారంట. పెద్ద వేల కొద్ది మాస్ క్రూసైడ్స్ అవుతుంటాయి, వేలకు మంది ప్రజలు వచ్చిన మధ్య నించిన ఆయన ఉన్న సమయాన్ని, ఉన్న అవకాశాన్ని ఎట్లా వినియోగించారు. ఒకరోజు అంట ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారంట. ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఆయన పక్కనున్న ఒక వ్యక్తితో ఎట్లాగంట ఆయనే స్టార్ట్ చేశారంట. యేసయ్య కూడా సమరయ స్త్రీతో, నీ చూడండి అది చదవండి, 4వ యోహాను సువార్త చదవకండి, ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడన్నా చదవండి. అక్కడ ఎవరు మాట్లాడతారు ఫస్ట్? యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య మాట్లాడి స్టార్ట్ చేస్తారు కదా. ఈయన కూడా ఫస్ట్ ఆ ఉన్న పక్కన ఆ పర్సన్ కూర్చుంటే ఆ వ్యక్తితో, ఈ సీనరీ బాగుంది కదా, ఈ చెట్లు బాగున్నాయి కదా అని చెప్పి కొంచెం ఏదో స్టార్ట్ చేసి, ఏదో నువ్వు క్రైస్తవుడవా అని చెప్పి, లేదు నేను క్రైస్తవుని కాదని చెప్పి అనేక విషయాలు బోధించి, ఆయన తర్వాత ఏంటంటే
నువ్వు మోకాలెయ్యు, నువ్వు క్రైస్తవుడు కాకపోతే అని చెప్పి మోకాలేసి ప్రార్థన చేసి వెనువెంటనే ఆయన ప్రభువుని అంగీకరించేలాగా ఆయన చేశాడు. ఆ ప్యాసింజర్ వచ్చిన తర్వాత దిగిపోయి ఆయన హడావుడిగా ఆయన స్టేషన్ వచ్చి దిగిపోయిన తర్వాత ఆ ప్యాసింజర్ గట్టిగా అడుగుతూ ఉంటారంట, అసలు మీ పేరేంటి, నాకు తెలియదు, ప్రార్థన చేశారు, నాకు ఎంత మేలు చేశారంటే నా పేరు డిఎల్ మూడి అని చెప్తుంటారు. ఆ తర్వాత ఆ రక్షించబడిన ఈయన చూసి ఈయన క్రూసేడ్స్కి వచ్చిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటారంట. ప్రయాణాలు కూడా ఏంటంట, సువార్తన ఆ సమయాన్ని కూడా వేస్ట్ చేయలేదండి. చాలాసార్లు మన పనులు మనం చేసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ప్రయాణాల్లోనే సమయాన్ని అవకాశాలని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, వైద్యశాలలో ఉన్నప్పుడు, హాస్పిటల్స్లో ఉంటున్నప్పుడు చాలాసార్లు మనం గంటలు హాస్పిటల్స్లో, ఎయిర్పోర్ట్స్లో ఉంటూనే ఉంటాం. ఆ సమయాన్ని కూడా ఎట్లా ఈ భక్తులు వినియోగించుకున్నారంటే, ఆ స్పృహ ఉంటే, దేవుని మనసు ఉంటే, ఆ భారం ఉంటే, దేవుడు లోకాన్ని ప్రేమించి వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమ మనకు కూడా ఉన్నట్లయితే, దేవుని మనసు వారు నశించిపోకూడదని అదే ప్రేమ, నిన్ను వలే నీ పొరుగువారిని నేను రక్షించబడ్డాను, నా పొరుగువాడు కూడా రేపొద్దున నేను ఉత్తరవాది అవ్వకూడదు, వారి రక్తానికి ఆ మనసు మనకు ఉన్నట్లయితే అది ప్రథమ కర్తవ్యం, అది నా ఆధిక్యత అని మనం గుర్తించినట్లయితే ఏం చేస్తామమ్మా, ప్రతి అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకోకుండా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాం. చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు రోమా దేశంలోని పౌలు గారిని చెరసాల్లో పెడుతూ ఉంటారు. పెట్టిన తర్వాత ఒక్కొక్క 6 గంటలకి ఒక్కొక్క ఎవరంట సైనికుడికి, పౌలు గారి చేతులకి ఆ సైనికుడికి సంఖ్యలు వేస్తూ ఉంటారు. అక్కడ చెరసాల్లో 4 పత్రికలు రాస్తారు, ప్రార్థన చేసుకుంటారు. మానేస్తారా పౌలు గారు? ప్రార్థన చేసుకుంటారు, పత్రికలు రాస్తూ ఉంటారు, బయటకే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అనేక మాటలు బోధించడానికి అవకాశం వచ్చింది. అయ్యో నేను ఎంత ఏంటంటే సువార్త మిషనరీ యాత్రలు చేశారు, ఖండాలు దాటించి పౌలు గారు సువార్తను ప్రకటించి అనేకమైన సంఘాలు స్థాపించారు. అయ్యో నేను ఈ సమయం ఉంటే బయటంతా నేను ఏంటంటే సువార్తను ప్రకటించని ఏంటి ఇలాగైందని అనుకోలేదు. కానీ అక్కడ సమయాన్ని ఎక్కడ చెరసాల్లో కూడా ఏం చేశారు. ఆ తర్వాత ఫిలిప్పు పత్రికలు అనుకుంటాను, కైసరు ఇంటివారు కూడా ఎట్లా మారారు మరి కైసరు ఇంటివారు? ఈ సైనికులు కైసరు వారి ఇంటికి కాపలా కాస్తారు. కైసర్ అంటే ఆవిడ రోమిలకి రాజు వంటి వాడు అనమాట, రోమా సామ్రాజ్యానికి. వారికి ఇంటికి కాపలా కాసినాడు. వీరు ఊరుకుంటారా? ఈ ఖైదీలు వెళ్ళి వారి భార్యలకు చెప్పుంటారు. వీరి భార్యలు కైసర్ వారి ఇంట్లోనే పనికత్తులై ఉంటారు. ఆడవారికి ఒక మాట చెప్తే ఉంది, ఆ నోట వెళ్ళి ఏమైందంట, కైసర్ ఇంటి వారి కూడా మీకు శుభములు తెలుపుతున్నారు అని అంటుంది. అంటే వారు కూడా ఎలాగ మారారు మారు మనసు? ఎందుకంటే పౌలు గారు కూడా ఆ సమయంలో ఏం చేశారంట, సువార్తను ప్రకటించారు. ఆ అవకాశాన్ని తీసుకొని చేశారన్నమాట. అట్లాగే మనం కూడా ప్రతి అవకాశాన్ని ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి చాలా ఉంది. మీరు వెళ్ళాలంట, మనము వెళ్ళాలంట, కానీ వెళ్ళే అవకాశాలు లేవు మనకున్న స్త్రీలు కాబట్టి. మనకున్న పరిస్థితుల్లోనే, మనకున్న సమాజంలోని ఇరుగు పొరు వారి మధ్య మనము క్రీస్తుని చూపించగలాలి. మన స్వభావం ద్వారా మనం మారిన వారు మాత్రమే మనము చేయగలం. ఎప్పుడైనా కోత విస్తారమైంది. ఇప్పుడు చూడండి, డాక్టర్లు చేయడానికి, ఇంజనీర్లు చేయడానికి ఎప్పుడు కాంపిటీషనే. అందుకే ఏంటంటే ఆయనకి సరైన ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్ ఒక్కొక్కసారి రావు కదా. సరైన ప్లేస్మెంట్, ఇంజనీర్లు ఎక్కువైపోయారు, డాక్టర్లు ఎక్కువైపోయారు. కానీ ఏంటంటే దేవుని పని చేయడానికి సువార్థికులు, పాస్టర్లు కానీ మిషనరీలు కానీ ఎప్పుడు కొదవే. యేసయ్య అందుకే అన్నారు, కోత ఎలా ఉందంటమ్మా, విస్తారంగా ఉంది. మనం కానీ తినుమా తాగు సుఖించు మంచి దినాల్లో అట్లా ఉంటున్నాం. పేరుకు క్రైస్తవులమే కానీ మనం పైకి భక్తి గలవారంగా ఉన్నాం కానీ శక్తి లేముగా మనం జీవించుచున్నామనే పేరు మట్టుకు మాత్రం ఉంది కానీ మన జీవితాల్లో జీవం లేదు, దేవునికి తృష్ణ లేదు. దేవుని హృదయాన్ని, తండ్రి మనసును, తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకోరని బిడ్డల్ని అంటూ ఉంటాం. ఇంత ప్రయాసపడుతున్నారా, ఇంత కష్టపడుతున్నావా, ఆ మాత్రం కనబడట్లేదా అని అంటూ ఉంటాం. మనం చూసుకున్నట్లయితే దేవుని మనసు, దేవుడు వచ్చిన
అంత ఉద్దేశం దేనికనంటే ఆయన ఈ లోకంలో జీవించడానికి, సుఖంగా జీవించడానికి కాదు, కానీ ఈ లోకంలో పుట్టింది ఎందుకు, జన్మించింది ఎందుకంటే ఆయన చనిపోవటానికే ఈ లోకానికి వచ్చారు కదా. అటువంటి మనసును, దేవుని దాహాన్ని, దేవుని దప్పికను, దేవుని ఆహారాన్ని ఆఖరి వరకు కూడా సిలువలో కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉంది ఒక దొంగని కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు. అది ఆఖరి వరకు ఆయన ప్రయాస ఏంటంటే ఏ విధం చేతనైనానో ఏ ఒక్కరూ నశించిపోకూడదు. అది ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు, ఆయన ఉద్దేశమే కాదు. అందుకే ఏం చేస్తున్నాడంటే నౌ గాడ్ నీడ్స్ మెన్ అండ్ ఉమెన్ హూ ప్రీచ్ అండ్ స్టాండ్ ఫర్ గాడ్. ఎస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 32 అనుకుంటాను, ఎస్కేలు 22 క్షమించండి, 22:30. నేను దేశంను పాడు చేయకుండానట్లు ప్రాకారంను దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడటలేదంట. దేవుడు చూశాడంట, దేవుడు వెతుకుతున్నాడంట. ఎంత విచారించినను రాయొచ్చు కదా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత విచారించినను, ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా మనం ఏంటంటే సువార్త విషయంలోనే మనము వెనుకడుగులోనే ఉంటూ ఉంటాం. సువార్త ప్రకటించడం, సువార్తీకరణ, ఆత్మల సంపాద విషయంలోనే ఎప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు అనే అందులో ఆ ప్రయాసలో ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడంట దేవుడు ఏమంటున్నారు, ఎవరైనా దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకు తగినవాడెవడైనా ఉండునని నేను ఎంత విచారించను. దేవుడికి ఏం కావాలంటే ఇది నాన్న విచారించేవారు, దిద్దుబాటు చేసేవారు, ప్రలాపించేవారు, అంగలార్చేవారు, ఆ భారంతో దేవుని సన్నిధిలో అంగలార్చేవారు. ఆ భారం మనకి రావాలంటే అంత ప్రేమ రావాలి, క్రీస్తు ప్రేమ రావాలి కదా. క్రీస్తు ఎట్లాగా మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడో అంత ప్రేమ మనకు వస్తే అప్పుడు ఏమొస్తుంది, ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది, అంగలారుస్తాం. దేశం కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉంటాం. అటువంటి ఎవరైనా ఉన్నారేమోనని ఉందని కదా. ఈచ్ వన్ రీచ్ వన్. ఎంతో పెద్దవి ఏమి చేసే అవసరం లేదు, కానీ ఏమంట చిన్నవే కదా. ఈచ్ వన్ రీచ్ క్యాచ్ వన్, ఈచ్ వన్ రీచ్ వన్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని రీచ్ అయితే మనం అనేక మందిని ప్రభు తట్టు మళ్ళించగలము అంట కదా. చాలా ఒకసారి అంట 22 మంది, నేను ముగించేస్తాను, 22 మంది మిషనరీలు ఈ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దీవుల్లోకి నరమాంస భక్షకుల మధ్యకి 22 మంది మిషనరీలు వెళ్ళారంట. వెళ్ళిన 5 గంటల్లో వాళ్ళు 22 మంది చనిపోయారంట. ఆ తర్వాత 23వ వాడు లేచి నేను వెళ్తాను అంటాడు, ప్రార్థన చేసుకుంటాడంట. నాకు 5 గంటలు వద్దు ప్రభు, ఒక 6 గంటలు ఇవ్వండి, ఇప్పుడు చీకట్లోని వెళ్తున్నప్పుడు నేను వెళ్తే చంపేస్తారు, చీకటి అయిన తర్వాత వెళ్దామని వెళ్తాడంట. వెళ్ళిన తర్వాత అనుకున్న రీతిలోనే ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ఒకటే ప్రభువా, నా జీవితాన్ని నన్ను వెలిగించో, చనిపోయినా పర్వాలేదు, ఏ విధం చేతనైనా ఈ నరమాంస భక్షకులు అంటే తెలివి లేనివారు, అజ్ఞానంలో ఉన్నవారు, అనాగరికులు అనుకోవచ్చు అనమాట. అటువంటి వారు అంటే ప్రపంచం తెలియనటువంటి వారు, వీరు ఏ విధం చేతనైనా రక్షించబడాలని ఆశతోని తను వెళ్ళిన తర్వాత వాళ్ళు కంటబడతాడు, పట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే స్తుతిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక మీల్ దొరికిందని, బిర్యానీ లాంటి మీల్ దొరికిందని వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటారు. కట్టేసిన వాడి తర్వాత ఈ ఎవరైతే ఈ మిషనరీ ఉన్నాడో ఆయన కూడా పాటలు పాడి స్తుతిస్తుంటారు. మాకైతే మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మాకు ఒక సంతోషంతో మేము దానికి ఒక రీజన్ ఉంటుంది, వీడెందుకు ఆరాధిస్తున్నాడని వారు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేస్తారు, ఇంక వీడు ఇలా కాదు పాటలు పాడుతున్నాడు అని చెప్పి 4 కోసేస్తారంట. 4 కోసిన తర్వాత ఇంకా స్తుతిస్తూ ఉంటారంట. ఆ తర్వాత నోటిని చీల్చేస్తూ ఉంటారంట. ఇంకా ఏంటంటే కన్నీటితో ఇంకా స్తుతిస్తూ ఉంటారు. ఏ విధం చేతనైనా ఒక్క రక్షించబడిన చేసిన తర్వాత ఆ తర్వాత అది తెలుసుకున్న తర్వాత చంపేస్తూ ఉంటారు. అయిన తర్వాత అందులో 2 మాత్రం తెలుసుకున్న తర్వాత
ప్రభుని అంగీకరిస్తారు. ఏంటి ఇంత వింతగా, ఇంత శ్రమపరుస్తున్నా, ఇంత వేధిస్తూ చిత్రహింసలు పెడుతూ చంపేసినప్పటికీ కూడా ఆ దేవుని స్తుతిస్తున్నాడు, ఇంత ఆరాధిస్తున్నాడు అని చెప్పి ప్రభువుని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆ దీవిలో ఏ ఒక్కడు ప్రభువుని తెలియనివాడు లేనే లేడంట. అందరూ మారు మనసు పొంది మారారంట. మనం ఇవన్నీ తెలిసిన తర్వాత ఒక దినాన దేవుని పాదాల దగ్గర వాళ్ళ జీతాలు లేదంటే దేవుడిచ్చిన మహిమ, మెప్పు, ఘనత దగ్గర కనీసం ఒక్కరినన్నా మన ఖాతాలో లేకపోతే ఎప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన సాక్ష్యం ఎలా ఉంటుంది, మనం ఎట్లా తలెత్తుకునే వారంగా మనం ప్రభువుని ఎదుర్కోగలం కదా. చాలాసార్లు వింటూనే ఉంటాం, సంఘంలో అటువంటి సంఘంలో పేరు పెట్టిన సంఘంలో ఉంటాం, అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం, రక్షకుడు అయిన దేవుడిని ఆరాధిస్తున్నాం. కానీ మన సమస్యల్లోనే మనం మర్చిపోయి మన శ్రమల్లోనే మనము కొట్టుమిట్టాడుతూ విశ్వాసంతో నడవలేక ముందుకు సాగలేక మన బాధ్యతలే మనకి భారం అయిపోతున్నప్పుడు దేవుడిచ్చిన ప్రధానమైన కర్తవ్యం ఇదే. దేవుడిచ్చింది ఏంటంటే ప్రాముఖ్యమైనది, విశ్వాసకి ఇచ్చింది ఏంటంటే నువ్వు తెలుసుకున్న దేవుడిని ఇతరులకి ప్రకటించాలి, చూపించాలి కదా. అది మన ప్రధానమైన కర్తవ్యం. మనం విస్మరించినట్లయితే మనము దేవుని సన్నిధిలో సిగ్గుతో అవమానంతో మనము తలదించుకునే వారంగా ఉంటూ ఉంటాం కదా. చూడండి, చాలామంది మనం ఎక్కడికో పిలుపు లేదని అనుకోవడానికి లేదు, కానీ లోపల నుంచి చాలాసార్లు మనకు ఒక వేదన ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఏంటంటే చాలామంది మిషనరీస్ ఎట్లాగా ప్రార్థన చేసినప్పుడు వేరే దేశాల వారి కుటుంబాలు విడిచి వెళ్ళిపోతారు అంటే అంతరంగంలో ఒక బాధ, తృష్ణ ఏంటంటే ఇంకా ఏదో చేయాలి, ప్రభు కొరకు ఏదో చేయాలని అట్లాగా ఎవరు చాలామంది అట్లా వచ్చారు. దేశాలు అవి వచ్చారు కాబట్టి మనం ఈ దినాన్న ఏంటంటే యేసయ్యని మన రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. లేదంటే మనం కూడా ఏ విగ్రహాలని ముద్దు పెట్టుకుంటూ పూజిస్తూ రాళ్ళని రప్పల్ని మొక్కుతూ ఉండేవారు. అటువంటి వారు వచ్చారు కాబట్టి వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేసినప్పుడు వారు ఏంటంటే దానికి లోబడి, ఆ పిలుపుకి లోబడి వారు వచ్చి ఉన్నారు. ఆ తర్వాత బయట ఒక పిలుపు ఉంటుంది ఏంటంట, అనేక మంది, కోట్ల మంది నశించిపోతున్నారంట, జోగిపోతున్నారంట, పట్టబడుతూ ఉన్నారంట, కోత విస్తారంగా ఉందంట. గాడ్ నీడ్స్ పీపుల్ కదా. దేవుడికి ఎవరు కావాలంట, పురుషులు కావాలి, స్త్రీలు కావాలి, అందరు వయస్కులు ఈ సువార్త, ఆయన పరిచర్యను, ఆయన భారాన్ని కొనసాగించడానికి దేవుడు మన వైపు చూస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత కిందన చూడండి, చాలామంది పరదేశంలో చనిపోయిన వారు భక్తులందరూ ఎక్కడున్నారంటారు, పరదేశంలో. లాజరు ఏమంటూ ఉంటాడు, ఒక్కసారిగా నాకు ఎవరు ధనవంతుడు ఏమంటాడు, లాజర్ని పంపించి ప్రభువా, రక్షణ లేని వారు ఎవరున్నారట, కొంతమంది ఉన్నారంట, అన్నదమ్ములంట. వారిని ఎందుకంటే రుచి చూశాడు అక్కడ ఎలాగుంటుందో, రుచి చూసిన తర్వాత అంటాడు, కొంతమంది ఉన్నారు ప్రభువా, వెళ్ళండి అంట. ఏ వైపు చూసినా అన్ని దిక్కులు మనని ఏం చెప్తున్నాయంట, కింద నుంచి లాజరు వెళ్ళు అని అంట. మన మనసు ఎట్లా ఉండాలంటే ఒక్కసారి ద హారర్ ఆఫ్ హెల్ తెలిస్తే, ఎప్పుడన్నా సువార్త విషయంలో సంఘం సోమరిగా, స్వార్థపరులుగా, సోమరులు అంటే అసలు పని చేయని స్వార్థపరులు, సోమరులు అయిపోయి మర్చిపోతూ ఉంటాం. స్వార్థ పని అనేది మన జీవితాల్లో మర్చిపోతూ ఉంటామంట కదా. అటు రీతిగా పిలుపు లేదని అనుకోకుండా అన్ని దిక్కుల నుంచి దేవుడు పిలుపునిచ్చేసాడు, ఆల్రెడీ బాధ్యతని ఇచ్చాడు. మనం విస్మరించి అనేక మంది చనిపోతున్నారు, జోగుతున్నారు. నిజమైన దేవుడు తెలియక ఒక దేశము దీవించబడాలంటే సంఘం ద్వారా దీవించబడుతుంది. దేవుడు ఏమంటాడు, సొలొమోను మందిరాన్ని కట్టించుతారు, అది ప్రజలు తాము తగ్గించుకున్నట్లయితే, నా సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుడు ఏమంటాడు, మీ కుటుంబాలు దీవిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అన్నాడా? దేశమును దీవించాలి. దేశం నాశనం అయిపోతుంది, మూఢనమ్మకాలతో చనిపోతున్నారు, భయంకరంగా వింటున్నాం, చాలా న్యూస్లో వింటున్నాం. అంటే అప్పుడు ఎవరు బాధ్యత? సంఘాందే. సంఘమే వారికి దారి చూపవాలి. సంఘం ఒక్కటి మాత్రమే లోకంలో దేవుడు ఏముంచాడంట, మనం ఇంటికి ఇల్లాలి దీపం అటువంటి కాదు. సంఘాన్ని దేవుడు అన్నాడు ఇంటికి మట్టుకు పరిమితం కాదు, కానీ మన ఏంటంటే మన ఏమన్నాడు దేవుడు, ఉప్పు లోకానికే వెలుగుగా ఉంచి ఉన్నాడంట. అటువంటి విధంగా మనం వెలిగించబడిన తర్వాత అనేక మందికి వెలుగుగా ఉండాలి, సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. జీవితంలోని, మన మాటల్లో, మన క్రియల్లో, ప్రవర్తనలోని ప్రభువుని కనపరిచే వారంగా ఉండాలి. ఒక్కరినైనప్పటికీ ఈ సంవత్సరం ఆఖరిలోనే సువార్త కొరకు
చెప్పే వారంగా ఉందాం. ఎవరినన్నా నడిపిద్దాం, ఒక కుటుంబాన్ని నడిపిద్దాం. లేదంటే వారి కొరకు అంగలార్దాం. భారం కలిగి అనేక మంది ఈ దేశంలో నశించిపోతూ ఉన్నారు. నిజమైన దేవుడిని తెలియక మన వ్యక్తిగత ప్రార్థనలో అధికారుల కొరకు, అన్య దేశస్తుల కొరకు, అందరి కొరకు ప్రార్థించవలసిన భారము బాధ్యత మన మోపబడి ఉన్నప్పుడు మనం నిర్విచారులుగా మనము సుఖాశక్తితో మనము ఉండకూడదు. అందుకు వాళ్ళందరికీ ఏంటంటే శ్రమ. అట్లా నిర్విచారంగా ఉన్నప్పుడు, సుఖాశక్తితో ఉన్నప్పుడు, దేవుని పని చేయలేనప్పుడు, శక్తి లేకుండా పైకి భక్తి కలిగి జీవించిన వాళ్ళందరికీ దేవుడు ఏమంటాడు, శ్రమ వస్తుంది. ఈ దినాన శ్రమలో రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ దినాన అది కూడా ఒక భాగమే ఉంది. ప్రకటించేవారు లేకపోతే ఎట్లా తెలుసుకుంటాం? రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రకటించేవారు లేకపోతే వినేవారు ఎట్లా వింటారు? అట్లాగా అటు రీతిగా మనం ఉండకూడదు. ఈ సంవత్సరం ఆఖరిలో మరొకసారి వెలుగు వచ్చి ఉన్నది. లేగి దులుపుకొని మనము ప్రభు కొరకు ప్రకాశించే స్త్రీలుగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నాయన అనేక మార్లు ప్రభు క్రైస్తవులని పేరు పెట్టుకొని క్రైస్తవులుగా నాయన నువ్వు ఇచ్చిన ఆధిక్యతలు, నువ్వు ఇచ్చిన మేళ్ళు మేము పొందుకుంటూ నిన్ను రుచి చూచి కూడా ప్రభువా మేము నాయన సువార్త ప్రకటించే విషయంలో, ఆత్మలు సంపాదించే విషయంలో ప్రభువా నీ ఆకలి, నీ దాహము మేము ఎరగక ప్రభువా అనేక మారు మేము మాంజలం అయిపోయాం ప్రభువా. ప్రభు పనిలో మేము కొనసాగించలేకపోయాము ప్రభువా. మేము బలహీనమని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక్కసారి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ పనిలోనైనా జత పనివారంగా మేము ఉండుటకు, నీ భారాన్ని మేము మోయుటకు నువ్వు కొనసాగించాల్సిన నాయన ఈ పని ఈ భూమి మీద నాయన నీ ప్రతినిధులుగా మమ్మల్ని ఉంచి ఉన్నారు ప్రభువా. అటు రీతిగా బాధ్యత కలిగిన ఆధిక్యతను నాయన అది ప్రధానమైన నాయన అది కర్తవ్యంగా మేము ఎంచుటకు, మాకు అనేకమైన పనులు, భారములు, ఉద్యోగాలు, సమస్యలు ఉన్నప్పటికీ ప్రభువా ఇది నీవిచ్చిన ఈ మహా ఆజ్ఞను ప్రభువా మేము తృణీకరించకుండా, నిర్లక్ష్యపరచకుండా ప్రభువా సువార్త పనిలోనైనా సమయం అనక మేము చేయుటకు ప్రభువా ఆ స్పృహనివ్వండి, ఆ భారాన్ని ఇవ్వండి ప్రభువా. మోషేకి అటువంటి భారాన్ని ఇచ్చారు ప్రభువా. నాయన జీవ గ్రంథంలో నా పేరును తుడిచిపెట్టమని అన్నారు ప్రభు ఇజ్రాయేల్ ప్రజల కొరకు. నేను ప్రకటించకపోతే అది నాకు శ్రమ అని నాయన పౌలు నీ భక్తులు అన్నారు. మేము అంత అయితే చేయలేము ప్రభువా, మేము అంతవరకు వెళ్ళలేము. కానీ ప్రభువా మా శక్తి ఉన్నంతవరకు మా పరిధిలో ప్రభువా మేము నాయన నమ్మకంగా, యథార్థంగా నీ పరిచయం చేయుటకు ప్రభువా ఆ భారాన్ని, ఆ మంటని మీ సహాయం దయచేయండి. వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చిన నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ రాకడ సమీపే ఉన్నట్టుగా ప్రభువా మేము జాగరూకులుగా మెలకు కలిగి ప్రార్థనతోనైనా మా జీవితాలు కట్టుకుంటకు ప్రభువా మీ సహాయం దయచేయండి. నాయన యేసు రక్షించిన సంఘంలోనైనా మేము ఉంచబడి ప్రభువా నాయన దాని ఉద్దేశాన్ని, దాని దర్శనాన్ని మేము కొనసాగించలేకపోతే అది మా జీవితాలు వ్యర్థం నాయన. ఎన్ని వాక్యాలు, ఎన్ని నాయన వర్తమానాలు విన్నప్పటికీ ప్రభువా నీవు ఇచ్చిన నాయన ఈ ఆజ్ఞను నాయన మేము ముందుకి నాయన విస్మరించినట్లయితే మేము ఓడిపోయినట్టే ప్రభువా. ఆత్మీయ జీవితంలో ఈ సంవత్సరం మేమేమి పొందుకోలేనట్టే ప్రభువా. మరి ఒక్కసారి మమ్మల్ని రివైవ్ చేయండి, మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి నాయన. ఆ మంటని రేపండి ప్రభువా. నీకు కలిగిన ఆ ప్రేమను, ఆ భారంతో ప్రార్థన చేయుటకు, అంగలార్చుకోట ప్రభువా మమ్మ వల్లే మా పొరుగు వారిని మేము ప్రేమించుటకు ప్రభు, మా కుటుంబాల్లో మమ్మల్ని సాక్షులుగానైనా మీరు వాడుకోండి. మమ్మల్ని నిలవబెట్టినైనా నీ కార్యం మా ద్వారా జరిగించమని ప్రభువా ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.